97 for 2, ఇక్కడ 73 for 4. ఏం జరుగుతుంది? ఇంగ్లాండ్ ఇంకా కష్టంగా అవుతుంది. ఈ పిచ్ లో 10 runs స్కోర్ చేయాలంటే రిస్క్ తీసుకోవాలి. నెవర్ అక్కడ సింగిల్ అలానే వస్తుంది. లక్ష్యం ఏం జరగబోతుంది ఇక్కడ? ఫేవరెట్ సార్ న్యూజిలాండ్ ఇంకా ఇంగ్లాండ్ కి ఉండే ఛాన్స్ ఉంది. అదే ఇంకా స్టార్టింగ్ న్యూజిలాండ్ అక్కడ మంచిగా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళే ఇక్కడ కండిషన్స్ మంచి తెలుసు, వాళ్ళకే అక్కడ ఫేవరేజ్ గా మారుతారని ఇప్పుడు కూడా సిచ్యువేషన్ కూడా చూస్తే క్లోజ్ టు 10 runs per over ఉంది. అండ్ అదిగోండి ఇంగ్లాండ్ ఫ్యాన్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఈ మ్యాచ్ గురించి కాదు, క్వాలిఫై అయిపోయారు కదా ఆల్రెడీ ఇంగ్లాండ్, అందుకోసం తను మంచి వైబ్ లో ఉన్నాడు. మామూలుగా T20 క్రికెట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ అండ్ మంచిగా ఎంటర్టైన్ చేసుకుంటున్నాడు సెల్ఫ్. మంచి విత్ టర్న్ ఇది కానీ ఇక్కడ ఇక్కడ సింగిల్ ఉండే ఎక్స్ట్రా 3 runs. ఎక్కడ ఎవరైనా ఫీల్డర్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేసి మాత్రం గ్లెన్ పిలిస్తే మళ్ళీ ఉండాలని కోరుకుంటారు. తనే బౌలింగ్ వేస్తూ తను ఫీల్డింగ్ చేయలేడు కదా, కానీ ఇక్కడ స్కోర్ మికొంచి క్యాచ్ కి కూడా లేదు, హాఫ్ హార్టెడ్ ఎఫర్ట్ అండ్ దాంతో అక్కడ బాల్ కూడా వదిలేయడం. 4 runs వచ్చాయి. వికెట్ కీపర్ నాట్ హ్యాపీ, కెప్టెన్ నాట్ హ్యాపీ. ఇలానే మొమెంటమ్ షిఫ్ట్స్ అవుతాయి. ఈజీ రన్స్ తీయద్దు, మంచిగా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, కంటైన్ చేస్తున్నారు, అలానే చేయాలి. ప్రెషర్ బిల్డ్ అవుతుంది డాట్ బాల్స్ పాటు. తర్వాత అక్కడ సింగిల్ కూడా తీయడం చేయాలి. ఇక్కడ 100 runs ఉంటాయి కాబట్టి ఇదే సమయంలో 1 or 2 బౌండరీస్ ఎవ్రీ ఓవర్ కూడా ప్లాన్ చేయాలి. లాస్ట్ 30 balls లో 30 for 2. బాల్ ఆఫ్ వికెట్ చూడండి, 2 పైన 2 వికెట్లు, 50 పైన 3 వికెట్, 58 పైన 4 వికెట్. పార్ట్నర్షిప్ కావాల్సిందే. ఇంకొక డాట్ బాల్ ఇది. న్యూజిలాండ్ టీం ఎప్పుడు కూడా ఛాంపియన్ టీం లెక్క ఆడతారు. దో అక్కడ గెలవలేదు వరల్డ్ కప్, కానీ ఫైట్ అయితే సూపర్ ఇస్తారు. అండ్ ఈ వరల్డ్ కప్ చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. ఎలా అయితే ఆడుతున్నారు, ఐ థింక్ కండిషన్స్ మంచి రీడ్ చేస్తున్నారు. దాని ప్రకారం బ్యాటింగ్ బౌలింగ్ కూడా అందరు ఫామ్ లో ఉన్నారు కాబట్టి లుకింగ్ సాలిడ్. ఇది కూడా ఫీల్డర్ చేతిలో లాకీ పోగిస్తుంది, సింగిల్ అయితే దొరుకుతుంది. 7 runs వచ్చాయి ఈ ఓవర్లో. ఫిలిప్స్ కి ఈ ఎఫర్ట్ ఇది నచ్చదు, ఎందుకంటే ఎందుకంటే ఒక మంచి క్యాచ్ కూడా పట్టాడు, ఒక రన్ కూడా ఇయ్యాడు ఫీల్డ్ లో. తన బౌలింగ్ లో ఇలా జరిగితే ఫీల్ అవుతుంది. బాల్ ఇక్కడ చేతుకు దాకింది, అయినా కూడా 4 వెళ్ళిపోయింది. చాలా పవర్ కనిపించింది ఆఖరి బాల్ లో. ఎండ్ ఆఫ్ ది ఓవర్ 84. $84 for 4, 48 balls, 76 runs కావాలి. 9.5 runs per over కొట్టాలి ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ గెలవాలంటే. తోడి ఒక ఓవర్ గడ వేయలే ఇంతవరకు. లెగ్ స్పిన్నర్ ని యూజ్ చేయలేదు న్యూజిలాండ్. స్పిన్నర్స్ ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు, కంట్రోల్ ఎక్కువ ఉంటుందని. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండటం వల్ల ఇంగ్లాండ్ కి హెల్ప్ అవుతుంది బ్యాటర్స్. గుడ్ ఫీల్డ్ ప్లేస్మెంట్, సింగిల్ ఆపారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫేస్ యాక్చువల్గా. శామ్ కరన్ షార్ట్